శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించి ఈ వీక్లో ప్రారంభ దినాన్ని, ఈ ఉదయం దేవుని యొక్క స్వరం వినగలిగినటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి మనందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వీక్ ప్రారంభంలో దేవుడు శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి తలంపులు ఈ ఉదయకాలం మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భాగం కవెనెంట్ ఆఫ్ పీస్, సమాధానార్థమైనటువంటి నిబంధన. దేవుడు మన యేసుస్వామి ఆయన పేరులోనే సమాధానకర్త అనే నామధేయం కలిగినటువంటి వారు. ఆయన నిత్యం మానవాళికి ఆయన సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చినటువంటి వారు. మనందరి జీవితాల్లో, మనందరి కుటుంబాల్లో నిత్యం సమాధానం ఉండాలని కోరేటువంటి సమాధానకర్త నీవు నేను ఆరాధించేటువంటి మన ప్రభు. ఈ లోకంలో ఎవరు సమాధానంగా నెమ్మదిగా ఉండటం కోరుకోకపోవచ్చు. ఎప్పుడు గొడవలు, సమస్యలు, ఎప్పుడు తగువులు అనేవి కోరుకుంటుంది ఈ లోకం. కానీ మన ప్రభు ఒక్కరు మాత్రమే మన జీవితం సమాధానంగా ఉండాలని, మన కుటుంబం సమాధానంగా ఉండాలని, మనం చేసేటువంటి పనులన్నింటిలో కూడా నెమ్మదిగా మన జీవితం ఉండాలని కోరుకునేటువంటి వారు మన ప్రభువు మాత్రమే. ఈ భాగంలో 3 తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ నిబంధనలో, ఈ కవెనెంట్ ఆఫ్ పీస్లో 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను వారిని స్థిరపరిచెదను. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని స్థిరపరచువాడు, స్థిరులుగా చేసేటువంటి వారు. అస్తావ్యస్తంగా ఉన్నటువంటి జీవితాల్లో, ఇంకా స్థిరపడలేదు అనుకున్నటువంటి జీవితాన్ని కట్టేవారు మన ప్రభు, స్థిరపరిచేవారు మన ప్రభు. మనం వారు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి వారు మనకేదో చేస్తారని, మన జీవితాలకు ఏదో మేలు చేస్తారని, వీరి దగ్గరికి వెళ్తే మనం సెటిల్ అయిపోతాం, స్థిరపడిపోతాం అని అనుకుంటాం. మనుషులు స్థిరపరచలేరు. మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల జీవితాన్ని స్థిరపరిచేది మన ప్రభు. ఈ ఉదయం నువ్వు స్థిరపడాలి అనుకుంటే, నీ కుటుంబం స్థిరపరచబడాలి అనుకుంటే, నీ బిడ్డలు స్థిరపడాలి అని నీవు ఆశిస్తే ప్రభు దగ్గరికి రా, ప్రభువుని అడుగు. ఖచ్చితంగా దేవుడు స్థిరపరుస్తాడు. మొదటి తలంపు. రెండవ తలంపు, వారిని విస్తరింపచేసేదను. దేవుడే విస్తరింపజేసేవాడు. ఆదికాండం 1:28 వచనంలోనే ఇది ప్రభు జ్ఞాపకం చేశాడు. మనం వర్ధిల్లటం మన ప్రభుకి ఇష్టమై ఉన్నది. మనం భూమి మీద విస్తరించబడాలి. మన కుటుంబం, మనం అన్ని విషయాల్లో కూడా, ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో, బిడ్డల విషయాల్లో విస్తరించబడాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. అందుకనే మీరు ఫలించి అభివృద్ధి పొందండి అంటున్నాడు. మనల్ని విస్తరింపజేయటం ప్రభువుకి ఇష్టమై ఉన్నది. ఈ లోకంలో అనుకున్న వారు మన మేలు కోరుకుపోవచ్చు. మన అభివృద్ధిని, మన విస్తరణ, మన వర్ధిల్లింపునటువంటిది ఆశించకపోవచ్చు. ఎప్పుడు పాడైపోతామో, ఎప్పుడు భ్రష్టులైపోతామో, ఎప్పుడు నాశనం అయిపోతామో, ఎప్పుడు ఇలా అయిపోతామో అని చెప్పి కోరేటువంటిది లోకం, మనుషుల యొక్క మనస్తత్వం లాంటిది. కానీ మన ప్రభు మనల్ని వర్ధిల్లింపజేసేవాడు.
మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని అన్ని విషయాల్లో కూడా వర్ధిలింపజేసి విస్తరింపజేసేవారు మన ప్రభు. రెండవ తలంపు. మూడవ తలంపు, వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉంచెదను అంటున్నాడు. వారి మధ్య అంటే మన మధ్య. మన మధ్య దేవుని యొక్క పరిశుద్ధ స్థలము నిత్యం ఉంచుతున్నాడు. ఉంచుటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. మన ప్రభు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క సన్నిధి నీతో నాతో ఉండటం అంటే, మన కుటుంబంలో మన బిడ్డలతో ఉండటం అంటే, ఆయన సన్నిధి ఉంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత సమృద్ధి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు పరిపాలన కాలంలో ఆనాడు మరి మన యొక్క మందసాన్ని శత్రువులైనటువంటి వారు, ఫిలిస్తీన్లైనటువంటి వారు తీసుకుపోయారు. తీసుకుపోయినటువంటి ఆ మందసాన్ని దావీదు తిరిగి తీసుకొస్తున్నప్పుడు కార్యం జరిగింది. జరిగినటువంటి విపత్తును బట్టి మందసాన్ని ఎవరు తీసుకెళ్తాం భయపడిన సమయంలో ఆ మందసాన్ని ఒక మనుషుడు తన ఇంట ఉంచుకుంటాడు. తన ఇంట ఉంచుకుంటాన్ని బట్టి 3 మాసాలు తన ఇంట ఉంచుకుంటే తన ఇల్లంతా కూడా దీవించబడింది. అన్ని విషయాల్లో కూడా ఆ మనుషుడు వర్ధిల్లాడు. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ సన్నిధి, పరిశుద్ధ దేవుడు నీతో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, నీ బిడ్డలతో ఉంటే నువ్వు ఇంకా ఎలాగ దీవించబడబోతున్నావో, ఎలా దీవించబడతావో, ఎలా వర్ధిల్లుతావో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. అయితే పరిశుద్ధ దేవుని యొక్క స్థలం, పరిశుద్ధ దేవుడు మనతో ఉండటానికి మనం కూడా యోగ్యమైనటువంటి వారుగా, అర్హత కలిగినటువంటి వారుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. మనం ప్రభు మన మధ్య మనతో ఉండటానికి, మన జీవితంలో ఉండటానికి కల్మషం అనేటువంటిది దేవుని వాక్యంలో యేసుస్వామి జ్ఞాపకం చేశారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని. హృదయం శుద్ధిగా, మన జీవితాలు, మన గృహాలు శుద్ధిగా, యోగ్యకరంగా ఉంటే పరిశుద్ధ దేవుడు మనతో ఉంటాడు. నిత్యం, ఎప్పుడో ఒకరోజు కాదు, నిత్యము కూడా ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అట్టి రీతిగా మన జీవితాలు మరి దేవుడు స్థిరపరిచి ఆయన విస్తరింపజేస్తూ ఆయన పరిశుద్ధ స్థలాన్ని, సన్నిధిని నిత్యం మనతో ఉంచుతూ ఆయన సమాధానంతో, సమృద్ధికరమైనటువంటి దీవెనలతో దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, మా జీవితంలో ప్రభువా మేము మిమ్మల్ని కలిగి ఉండటం అనేటువంటిది మా ఆశయం. అది అయితే మా జీవితానికి అన్వేషించినటువంటిది కొదువవుతున్నటువంటి పరిస్థితుల్లో నా తండ్రి, ఈ ఉదయం ప్రభువా మీ వాక్యం చేత మమ్మల్ని మీరు హెచ్చరిక చేసిన విధానం బట్టి మీకు వందనాలు దేవా. ఆనాడు మా పితరులతో ఏ రీతిగా నా తండ్రి మీరు సమాధాన నిబంధన ఏ రీతిగా చేశారో, ఆ నిబంధనలో నియమాలు ఏ రీతిగా మా పట్ల స్థిరపరుస్తానని మీరు జ్ఞాపకం చేశారో, ఆ నిబంధన నియమాలన్నింటినీ కూడా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా బిడ్డల జీవితాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా, మా జీవితాలని స్థిరపరిచేవారు మీరు, మా కుటుంబాలని స్థిరపరిచేవారు మీరు, మా బిడ్డల జీవితాలని స్థిరపరిచేవారు మీరే ఉన్నారు. మమ్మల్ని విస్తరింప చేసేది మీరే ప్రభువా. అన్ని విషయాల్లో భూ సంబంధంగా, ఆత్మ సంబంధంగా నా తండ్రి ప్రతి ఆశీర్వాదాలకి నన్ను మమ్మల్ని వారసులు చేసేవారు మీరై ఉన్నారు నా తండ్రి. అంత మాత్రమే కాదు, మీ పరిశుద్ధ సన్నిధిని మేము కలిగిన ప్రభువా, పవిత్రతతో, భయంతో నైనా మేము మీ భూమి మీద సాగుటకు మీ కృపద ఇచ్చాడు దేవ. పరిశుద్ధ ఆత్మ తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ సన్నిధిని మా కుటుంబంలో, మా బిడ్డలతో ఉంచండి ప్రభువా. తద్వారా నా తండ్రి మీరు అనుగ్రహించేటువంటి నిత్య దేవ, మిమ్మల్ని ఆరాధించేటువంటి విశ్వాసులుగా
మమ్మల్ని అందరినీ స్థిరపరచమని యేసునామములో ఈ ప్రార్థనని సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.